దేవునికి స్తోత్రం. అందరం బాగున్నారు కదా? మరి ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మా జీవితంలో మరొక రోజును మీరు అనుగ్రహించి, మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించి తండ్రి నాయన ఈరోజు కూడా మేము బ్రతికి ఉండటానికి అవకాశం ఇచ్చావు. ఈ ఆరాధన క్రమంలో ఉండటానికి అవకాశం ఇచ్చావు. మీకు స్తోత్రం. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు కార్చిన విలువైన రక్తములు మా ప్రతి దోషమును శాపమును కొట్టివేసి ప్రభువా, మమ్మను పరిశుద్ధులుగాను నీకు ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నారు. తిరిగి మరలా విడిచిపెట్టి వచ్చిన జీవితానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా నాయన పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నాయన నిరీక్షణతోనూ బ్రతకటానికి మీరు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రం. పరలోక రాజ్యము నిమిత్తమై మా జీవితంలో ప్రభువా వాక్యానుసారంగా నడవటానికి మీరు ఎంతగానో సహాయపడుతున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియరా, మరి మనము ఆదాము ప్రక్కటెముకలో నుంచి స్త్రీని ఎలాగూ దేవుడు సిద్ధపాటు చేశాడు, దానిలో నుంచి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మంచివాడు. ఆ విషయాలు మాత్రం మీరు మర్చిపోకూడదు. మనము కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి చరణాన్ని మనం పిల్లరా ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఆయన మంచివాడు అనే దాని విషయంలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆదామునికి కావలసిన సాటి అయిన సహాయమును సిద్ధపరిచిన తర్వాత మరి ఆమెను ఆదాముని వద్దకు తీసుకొచ్చాడు అనే మాట మనం చదువుతున్నాం. వాక్యం చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 22 నుండి 24 వరకు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అందుకే చదవబడిన లేఖన భాగంలో పిల్లరా, ఎప్పుడైతే స్త్రీని ప్రభు సిద్ధపాటు చేసి తీసుకొచ్చారో ఆదాము పాట పాడినట్టుగా మనం చూస్తున్నాం. సంతోషంతో దేవుని మహిమపరిచాడు. అలాగే తన భార్య నిమిత్తమై ప్రియుల నిజంగా చాలా విషయంలో మరి ఇక్కడ దేవుడిచ్చిన తలంపును బట్టి ఒక చిన్న ఆలోచన మీ మనసులో పెట్టాలని ఆశపడుతున్నాను. ఆదాముకు సాటి అయిన సహాయం చేయాలని ఆలోచన దేవునిది. ఆమెను మరి నిజంగా అందుకనే సంతోషంగా పాట పాడాడు. ఈ దినము పిల్లరా, వివాహము చేసుకుంటున్న ప్రతి వారు కూడా మొదట దేవుణ్ణి గణపరచాలి. రెస్పెక్ట్ యువర్ గాడ్. చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న నీకు సాటి అయిన సహాయం ఆయన సిద్ధపాటు చేశాడు. ఇది ఏదో కట్నాలు ఇచ్చేసాం, కట్నం తెచ్చేసుకున్నాం, అటువంటి పనికిమాల ఆలోచన కాదు.
ఈరోజు కట్నాలు ఇవ్వడానికి ఎంతోమంది సిద్ధపడ్డారు, ఎంతో సిద్ధపడుతున్నారు. ఆమె సరి అయిన వారికి సాటి అయిన వారి మనసుకు తగినట్టుగా వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే భార్యలు లేని వారు, నా మాట మీకు అర్థమైందా? సరి అయిన వారు కాని వారు ఎంతమంది వచ్చి కుటుంబాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. అది కాబట్టి సామెత గ్రంథము 18:22లో ఒక మాట ఉంది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అందు కాబట్టి పిల్లరా, మరి నీకు భార్య దొరికింది అని అంటే నిజంగా పిల్లరా అది దేవుని కృప. ఎందుకంటే నీ జీవితము ఈ భూమి మీద ఫలభరితంగా ఉండటానికి నీకు సరి అయిన భార్య రావాలి అని అంటే దేవుని సిద్ధపాటు ఎంతో గొప్పదో ఆలోచన చేయండి. ఎందుకంటే నీ ద్వారా ఈ భూప్రపంచంలో నీ సంతానం వర్ధిల్లినట్లుగా ఆరోగ్యకరమైన భార్యను సిద్ధపాటు చేయడం. అందుకనే భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అందుకనే మొట్టమొదట నా ప్రియ యవన బిడలారా, దేవుడు మీకు భార్యను సిద్ధపాటు చేసి ఇచ్చాడు. అందుకని పిల్లరా, ప్రతినిత్యం నీవు నీ భార్య దేవునికి పిల్లరా ఈ భూమి మీద మీ యాత్ర ముగించే వరకు కూడా దేవునికి పిల్లరా రుణస్థులై ఉన్నారు. ఆ విషయం మర్చిపోకూడదు. చాలామంది పిల్లరా ఇక మొదలవటంతోనే ఇక ప్రార్థనలు ఉండవు, వాక్యాలు ఉండవు, ఆరాధన ఉండదు. ఇది దరిద్రం అండి. ఇది దేవుని నమ్మిన వారు కూడా దేవునికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, దేవుని గౌరవించకుండా ఆరాధనలు మానేసి, నా మాట మీకు అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే దేవుని గౌరవిస్తావో, దేవుడు నాకు భార్యనిచ్చాడు, నాకు ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు, నా మాట మీకు అర్థమైందా? ఒకవేళ నీవు ఒంటరిగా ఉంటే నిన్నెవడు గౌరవిస్తాడా? నీకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? నా మాట మీకు అర్థమైందా? నీవు ఒంటరిగా కాదు, నీవు జంటగా ఉండాలి, కుటుంబంగా ఉండాలి. నీకు అన్ని వసతులు దేవుడు అనుగ్రహించడానికి ఎన్నో సిద్ధపాట్లు చేశాడు. దేవుణ్ణి మర్చిపోతే పిల్లరా అది చాలా కఠినమైన శ్రమ. నీవు దేని నిమిత్తమైతే దేవుడు వదిలిపెట్టేస్తావో అదే నీకు ఏకమేకైపోతుంది. జాగ్రత్త. భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లరా దేవుణ్ణి ఆరాధించాలి. అది మొట్టమొదట. అది నా మాట మీకు అర్థం. చాలామంది యవన బిడ్డలని నా మాట జ్ఞాపకం చేస్తాను పిల్లరా, మీరు వివాహ జీవితాన్ని ప్రారంభమే ప్రార్థనతోనూ ఆరాధనతోనూ ప్రారంభించాలి. విడివిడిగా ఉన్నవారిని దేవుడు జంటగా చేసిన పిల్లరా మరి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడే నీవు దేవుని సన్నిధిలో పిల్లరా ఆరాధన చేయటం ప్రారంభించాలి, దేవుని మహిమపరచాలి. అలాగూ మీ జీవితాన్ని ప్రారంభిస్తే నా మాట మీకు అర్థమైనా ఆరోగ్యకరమైన సంతానమే కాదు, దేవునికి లోబడే సంతానం పిల్లలు మీకు పుడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆనాడు పిల్లరా వారు ఆదికాండము 5వ అధ్యాయంలో పిల్లరా వారికి దుర్మార్గులు పుట్టారు, రాక్షసులు పుట్టారని వాక్యం రాయబడింది. అందు కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భార్య భర్తలైన వారు పిల్లలు ఖచ్చితంగా దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఇప్పుడు వాక్యంలో 2-3 నా నామమును ఎక్కడ కూడియుందురో వారి మధ్యన నేను ఉంటాను అన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒంటరిగా ఉన్న మీ ఇద్దరిని దేవుడు ఇద్దరుగా చేశాడు. రేపొద్దున పిల్లరా మళ్ళా 3గా, 4గా, 5గా మీ సంతానం పిల్లలు అభివృద్ధి చేస్తాడు. ఎవరు ఆ ఇద్దరంటే భార్య భర్తలే ఆ ఇద్దరు. నా మాట మీకు అర్థమైందా? మీ జీవితంలో పిల్లరా కలిసి ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం,
నా మాట మీద పెళ్ళి అయిపోయినా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నా మాట మీకు అర్థమైందా? ఈ క్రమం అన్నట్టు మర్చిపోకూడదు, దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. రెండు ఆత్మలు కలిసి ఉండటం చాలా గొప్ప, చాలా గొప్ప. నా మాట మీకు అర్థమైందా? ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే కలిసి ఉండలేని పరిస్థితులు, వేరువేరుగా పెరిగిన వారు ఈ వివాహ బంధము ద్వారా కలిసి ఉండటం అనేది అది మన వల్ల కాదు. కాబట్టి వారి మధ్యన ప్రభు ఉంటానన్నారు. కానాను పెండ్లి విందులో పిల్లరా దేవుడు చేసిన అద్భుతం, ఆ విందులో ఆయన ఉన్నాడు కాబట్టి లోటు అనేది బయటి వారికి తెలియకుండా చక్కబెట్టారు. ద్రాక్షారసం అయిపోయిన సంగతి ఎవరికి తెలియకుండానే అందరినీ తృప్తిపరిచారు. జాగ్రత్త, వివాహ వ్యవస్థలో ప్రభువుకు స్థానం ఇవ్వకపోతే పిల్లరా నీ లోటులన్నీ బయటడిపోతాయి. జాగ్రత్త, నీ జీవితం బయటైపోతుంది. జాగ్రత్త, అల్లరి పాలైపోతుంది. జాగ్రత్త. అంతవరకు పిల్లరా ఎంతో గుట్టుగా ఉన్న మీ కుటుంబము, మీ సంసారం పిల్లరా నడి రోడ్డు మీద పడిపోతుంది. జాగ్రత్త, అల్లరి పాలైపోతుంది. జాగ్రత్త. దేవుణ్ణి మర్చిపోకూడదు. నీకు ఇచ్చిన పిల్లరా నీ భార్యతో కలిసి పిల్లరా ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో ఉండాలి. ప్రభు జ్ఞాపం చేశారు, నేను పనేది అప్పచెప్తానని చెప్పంటే నేను ఇప్పుడే నా భార్యని చేసుకున్నానని చెప్పి, భార్యని చేసుకుంటే ఆరాధన మానేయాలా, ప్రార్థనలు మానేయాలా, వాక్యం చదవటం మానేయాలా? ఇది శాపం. జాగ్రత్త. అలాగ అన్నాడని చెప్పి ఆ సాకులు చెప్పిన వారి పేర్లన్నీ జ్ఞాపం చేశాడు. నేను ఒకడు భార్యను పెళ్లి చేసుకుని అన్నాడు, ఒకడేమో నేను పొలం కొన్నాను అన్నాడు. ఇలా సాకులు చెప్తున్నారు తప్ప దేవుని మాట పట్టించుకునే వారు లేరని మాట ప్రభు బాధపడ్డారు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదండి. జాగ్రత్త. ఈ వీడియోలో పిల్లరా, ఈ ఆడియోలో ఈ ప్రత్యేక విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని, కేవలం కొత్తగా వివాహమైన వారు మాత్రమే కాదు కానీ వివాహమై క్రమంగా లేని వారికి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, నీవు ఖచ్చితంగా దేవుని గౌరవిస్తే నీ కుటుంబం పిల్లలు గౌరవంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే దేవుడు పిల్లరా ఆదాముకి పిల్లరా కావలసిన భార్యను సిద్ధపాటు చేసి తీసుకొచ్చాడు. నా మాట మీకు అర్థమైందా? దేవుడే సిద్ధపాటు చేశాడు. ఇది ఎంతో ఆలోచించవలసిన విషయం, గౌరవించవలసిన విషయం. అది కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనకి ఇవ్వడన్న ప్రతి ఈవుని బట్టి దేవుని మహిమపరచడానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పిల్లరా, మనం చిన్న పాట పాడుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న మాట, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా, నాకు మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు నాయన, వందనాలు నాయన, వందనాలు నాయన. విడిగా ఉన్న నన్ను జంటగా చేశావు, ఒక గౌరవం ఇచ్చావు, నీకు స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం. స్తోత్రము నాయన. దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమై దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. ప్రార్థన చేద్దాం. మొదటిగా భార్యాభర్తలుగా సిద్ధపరిచిన వారి నిమిత్తమై సేవకులు, సంఘ విశ్వాసులు అనేక మంది యేసుక్రీస్తు ద్వారా దీవించబడిన దీవెన మీ జీవితాలకు కడవరకు క్షేమంగా ఉన్నట్లుగా ఏదైతే ఆశీర్వదించాడో అది కడవరకు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా, మీ పిల్లల తరతరములు కూడా దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. యేసు ద్వారా మీరు ఈ లోకములో వీళ్ళ దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఇచ్చిన
ఆశీర్వాదములకు వారసులవుటకు ప్రియ సిద్ధపడదాం. ప్రియమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆడియో కార్యక్రమం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నీకు వందనాలు తండ్రి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ప్రభువా, భార్యను సిద్ధపాటు చేసి నిచ్చేవాడు నువ్వే. ఎంతోమంది కంగారు పడి తిప్పలు పడిపోయి తిరగబడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. వివాహమైనది మొదలుకుని తండ్రి నెమ్మది లేక కోట్లు చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక కొంతమంది అనేక మంది వారి జీవితాలు అంతం చేసుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నీవు సిద్ధపాటు చేసిన ప్రభువా సంబంధాలు నాయనా, నీ సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఎదుగుతున్న సంబంధాలు ప్రభువా కడవరకు నీ సాక్షులుగా ఉంటాయి. ఈ దినం మరొకసారి నీ మాటలు విన్న ప్రతి వారు కూడా ప్రభువా నీ మాటలకు లోబడి తండ్రి ఈ కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసి మిమ్మల్ని గౌరవించడానికి తండ్రి మీకు లోబడి ఉంటకు ప్రభువా మీరు సహాయం చేసి నడిపించండి నాయనా. ప్రభు, మరి దినము మా ప్రియబిడ్డలందరూ ప్రభు వారు చేసుకున్న పనుపాట్లలో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాలంతట్లో మీరు సహాయం దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా, మరి నాయన చదువుకుంటున్న పిల్లలు నాయన వారి ప్రభు వెళుతూ వస్తున్న ప్రయాణాలంతా మీరు తోడుగా ఉండి కాపుదల మీ సంరక్షణ దయచేయండి ప్రభు. చక్కగా వారు నాయన పాఠంలో నేర్చుకుని తండ్రి వారు మంచి ప్రయోజకులు అవటానికి తండ్రి భవిష్యత్తులో వారిని సాక్షులుగా ఎదుటకు మీరు సహాయం చేసి నడిపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము కలిసి ఆరాధించిన మనందరకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రవేశు రక్తమే చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.